ముందుగా వివేకారెడ్డి హత్య కేసుకు సంబంధించి చూసుకుంటే ఆల్రెడీ సిబిఐ విచారణ క్లోజ్ చేసింది. దీనికి సంబంధించి మాకు ఫర్దర్ విచారణ ఏం చేయడానికి కూడా లేదు. ఫుల్ విచారణ మొత్తం చేసేసాము. గత 6 ఏళ్లుగా దీనికి సంబంధించి పూర్వాపరాలు కావచ్చు, ఆ కేసులకు సంబంధించిన పాసిబిలిటీస్ ఏంటి, ఎవరు చేశారు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ని కూడా మేము చేసుకుంటూ వచ్చామని చెప్పేసి గతంలో సిబిఐ చెప్తూ వచ్చింది. కానీ నాకు ఇంకా అనుమానాలు ఉన్నాయి, కొత్త వ్యక్తులకు సంబంధించి దీంట్లో ప్రమేయం ఉందని చెప్పి సునీతారెడ్డి గారు చెప్పడము, మళ్ళీ నాకు విచారణ చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా మళ్ళీ విచారణ చేయమని చెప్పేసి ఆదేశించడము. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయనకి ఎవరు ఫోన్ చేశారు, ఈ హత్య గురించి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఎవరు పాస్ చేశారనే దాని మీద ఒక చర్చ జరుగుతున్నప్పుడు దీనికి సంబంధించి సిబిఐ కోర్టు అసలు విచారించాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డికి సహజంగానే ఎవరైనా సరే, ఒక రిలేటివ్ ఎవరైనా సరే హత్య జరిగినప్పుడు లేదంటే ఆయనకి ఏదైనా జరిగినప్పుడు సహజంగానే ఫోన్ చేసి చెప్పడం సరైనదే. దాన్ని మీరు ఎలా కేసుగా భావించి ఎలా విచారిస్తారంటూ కూడా మాట్లాడుతూ వస్తుంది. ఇది ఒక విధంగా షాక్గానే చెప్పాలి. ఏం చెప్తారు? అశోక్ గారు, బేసిక్ గా వివేకానంద రెడ్డి గారి కేసు సంబంధించి మీరు అన్నట్టు సిబిఐ తన విచారణ పూర్తి చేసింది. చార్జ్ షీట్ కూడా ఫైనల్ దశకు వచ్చిన నేపథ్యంలో వైఎస్ సునీత గారు, వివేకానంద రెడ్డి గారి కుమార్తె, మీరు అన్నట్టు చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఈ కేసు నడవాలి అని కోరుకున్నారు. వారిని విచారించాలని వాళ్ళ కుటుంబ సభ్యులు, సతీమణి అందరినీ విచారించాలన్నారు. బహిరంగంగా అయితే ఇంకా చాలా ఎక్కువ వారు మాట్లాడారు. చివరకు కడప లోక్సభ ఎన్నికల్లో అదొక ఎన్నికల అజెండా కూడా మార్చారు. వివేకానంద రెడ్డి గారి మరణానికి కారణం అవినాష్ రెడ్డి గారి పేరుని ప్రస్తావిస్తూ ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు అనే ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. శర్మిలా గారు కూడా అది విషయంగా మార్చారు కడప లోక్సభ ఎన్నికల్లో. కాబట్టి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పుడు సిబిఐ ని సుప్రీంకోర్టు అడిగింది, మేము విచారణ పూర్తి చేశాము, విచారణ పూర్తి మీరేమైనా ఫర్దర్ గా ఆదేశాలు ఇస్తే ఆ వైపుగా ఆలోచిస్తామన్నట్టుగా సిబిఐ సుప్రీంకోర్టుకి చెప్పింది ఈ పిటిషన్ పైన. అప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని సుప్రీంకోర్టు పరిధిలో కాకుండా ప్రైమరీ కోర్టు ఏదైతే విచారణ దశలో లోయర్ కోర్టుని సంప్రదించమని చెప్పి సునీత గారికి అడ్వైజ్ చేసింది, క్లోజ్ చేసింది అక్కడ కేసు. సిబిఐకి అప్పటికి సిబిఐ కోర్టులోనే తేల్చుకోమని చెప్పింది ఒక రకంగా. వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వలేదు. తర్వాత వీరు అదే ఒక సుప్రీంకోర్టు ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని లోయర్ కోర్టుకు వచ్చారు. లోయర్ కోర్టు మీరు అన్నట్టు గతంలో ఒక డైరెక్షన్ ఇచ్చింది ఇదే కేసు మీద. అదేంటంటే కొంతమంది బహుశా వైఎస్ ప్రకాష్ రెడ్డి గారి పిఏకి సంబంధించో ఎవరితో వాళ్ళని కూడా విచారణ చేయండి అని చెప్పి, అంటే ఎవరైతే హత్య చేయబడ్డారో దస్తగిరో ఇంకా ఒకరిద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు వీళ్ళతో ఫోన్ కాల్ కాంటాక్ట్ అయినారు ఆ సమయంలో. కాబట్టి వాళ్ళని కూడా విచారిస్తే కొంత సమాచారం వస్తుంది అన్న వార్తలను బహుశా సిబిఐ కోర్టు పరిగణలో తీసుకొని విచారించబడింది. అంటే నేరవని కాదు, ఆ వైపు కూడా వాళ్ళని కూడా విచారించే పరిధిలో తీసుకుని బహుశా వాళ్ళని నోటీస్ ఇస్తారు, వాళ్ళు విచారిస్తారు. ఇట్లాంటి ఆలోచనే బహుశా జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా లేవనెత్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కి సంబంధాలు వీటిని అంటగట్టే క్రమంలో రాజకీయ చర్చ ఎక్కువ నడిచింది. ముఖ్యంగా కొన్ని మీడియా ఛానల్ కావచ్చు, ప్రత్యర్థులు కావచ్చు, డైరెక్ట్ గా వీలే చేసేసారు అన్నట్టుగా ప్రచారం చేయడం. సునీత గారు నేరుగా ఆరోపణలు చేయకపోయినా వాళ్ళు కూడా విచారించాలి, అవినాష్ రెడ్డి గారి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు బలంగా నిలబడ్డాడు అనే ఆర్గ్యుమెంట్ చేయడం ద్వారా వీళ్ళు చేసే ఆరోపణలకు బలం చేకూర్చారు. సునీతగా డైరెక్ట్ గా ఎప్పుడు వారిపైన విమర్శ డైరెక్ట్ గా చేయకపోయినా వీళ్ళు కాపాడుతున్నంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అనే పద్ధతిలో ఆర్గ్యుమెంట్ చేస్తా వచ్చారు. వాళ్ళైతే డైరెక్ట్ గా జగన్ గారే చేసేసినట్టుగా చెప్పేశారు. ప్రత్యర్థి రాజకీయ ప్రతి సినిమాలు తీసేయడం రకరకాలు చేశారు. అయితే ఇక్కడ ఆర్గ్యుమెంట్లు అంతా ఎట్లా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు బంధువు. ఒక సందర్భంలో మీకు గుర్తుంటే అసెంబ్లీలో అన్నారు, అవినాష్ రెడ్డి ఎవరు నాకు తమ్ముడు లాంటి వాడు, సునీత గారు ఎవరు చెల్లి లాంటి వాడు, ఇద్దరు నాకు రెండు కన్నులు, ఒక కన్ను కోసం ఇంకో కన్ను పొడుచుకోవడం అంటూ ఏమి ఉండదు కదా, నాకు ఇద్దరు సమానం, చనిపోయింది కూడా నా బాబాయే కదా, నేను ఇష్టపడే పార్టీకి తీసుకొచ్చాను ఆయన నేను మాట్లాడాను. అది నిజం. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత విజయమ్మ గారు పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్ లో పోటీ చేసినప్పుడు ఆమెకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ తరఫున నిలబడ్డారు. ఆ తర్వాత ప్రస్థానం ఆయన మంత్రి కావడం, తర్వాత కొద్ది కాలం ఉండడం, తర్వాత గెలవకపోవడం, పులివెందుల అసెంబ్లీలో మంత్రి పదవి పోవడం, రకరకాలు జరిగిపోయిన నేపథ్యంలో కొంతకాలం తర్వాత జగన్ గారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆయన తీసుకున్నారు. నిజానికి వివేకానంద అప్పటికే రాజకీయ ప్రత్యర్థిగా మారిపోయి తల్లి మీదనే పోటీ చేసిన వ్యక్తి. అయినా అందరూ కలిసిపోదాం, భవిష్యత్తులో మళ్ళీ మనం గెలవాలి అనే ఉద్దేశంతో వివేకానంద రెడ్డి గారు ముందుకు వచ్చారు.
జగన్ గారు కూడా తీసుకున్నారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతోంది, కలిసిపోయారు. అంతకుముందు కూడా వివేకానంద రెడ్డి గారి శత్రువు ఏం కాదు జగన్ గారికి. తన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి రాజకీయ ప్రత్యర్థిగా మారిపోయాడు. అంతకు మించి వ్యక్తిగత కక్షలు ఏమి ఆయనకి లేవు. అప్పుడు లేని కక్షలు పార్టీలో చేర్చుకున్నాక ఎట్లా వస్తాయి? తన తల్లిపైనే పోటీ చేసినప్పుడు లేని కోపతాపాలు తన పార్టీలో తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇంకా కోపతాపాలు ఎందుకుంటాయి వివేకానంద రెడ్డి పైన? వివేకానంద రెడ్డి గారి తండ్రికి సోదరుడు, పులివెందుల్లో పట్టున్న వ్యక్తి, జిల్లాలో అందరితో సంబంధాలు ఉన్న వ్యక్తి కాబట్టి మళ్ళీ ఆ రోల్ ఆయనకి ఇద్దాము, మనకు అసట్టుగా ఉంటాడు అని ఆయన అనుకున్నాడు. ఎంతైనా అన్న కొడుకు, గతం జరిగిపోయింది, మనం కూడా ఉంటే భవిష్యత్తులో అధికారంలోకి వస్తారు, మనం నిలబడదామని వివేకానంద రెడ్డి కూడా భావించారు. ఉభయతారకంగా ఇద్దరు చేరారు. కాబట్టి పాజిటివ్ యాంగిల్, కొంచెం నెగటివ్ యాంగిల్, పొలిటికల్ నెగటివ్ యాంగిల్ ఇప్పుడే వివేకానంద రెడ్డి గారిని శత్రువుగా చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు, ఎదుర్కొన్నారు అంతే. అలాంటిది తన పార్టీలో చేర్చుకున్న తర్వాత వారు వీరు ఇంట్రెస్ట్ గా పనిచేస్తున్నప్పుడు వారిని తుదముట్టించాలనే ఆలోచన ఎందుకు వస్తుంది జగన్ గారికి ఎవరైనా? కాబట్టి అట్లాంటి కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరూ తెలుసా? వీళ్ళు ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆయన అరెస్ట్ గురించి మినహాయింపు పొందాడు, విచారణకు పోయినాడు, వచ్చినాడు. అవినాష్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి బంధువు కాబట్టి ఆపాదించేస్తామా? లేకపోతే అవినాష్ రెడ్డి గారు కూడా ఇప్పుడు నేరం నిరువు కాలేదు, ఆయన కూడా నిరాకరిస్తున్నాడు, కోర్టులో ఫైట్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన మీద అలిగేషన్స్ మీరు చేశారు కాబట్టి, ఆయనకు బంధువు కాబట్టి, ఆయన పేరుతో ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చాడు కాబట్టి అనే పేరుతో అలిగేషన్ చేసేసి, రాజకీయ అలిగేషన్ చేసేస్తే చట్టం ముందు కుదరదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రకంగా కస్టడీలో తీసుకోవాలనుకుంటే రోజు తీసుకోవచ్చు. ఇప్పుడు ఆయన చుట్టూ ఆయన పార్టీలో చాలా మంది అవినీతి ఆరోపణల కేసుల్లోనూ ఇంకో కేసులో అరెస్ట్ అయి ఉన్నారు. వాళ్ళందరూ జగన్ గారికి తెలుసు. ఎవరు తెలియదు? ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు, తెలియదా? మిథున్ రెడ్డి గారు ఉన్నారు, తెలియదా? ఎవరు తెలియదా? అందరూ ఆయన పార్టీ నాయకులే. అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినటువంటి ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు ఆయన పిఎల్గా ఆయనతో పాటు ప్రభుత్వం పనిచేసిన వాళ్ళు. కాబట్టి జగన్ గారికి తెలిసిన వాళ్ళు ఏ కేసులో ఇన్వాల్వ్ అయినా, కాబట్టి జగన్ గారిని విచారించాలంటే ఇంకా ఆయన 360 రోజులు విచారించవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీకి అధ్యక్షుడు, ఒక ప్రభుత్వ అధినేతగా 5 ఏళ్ళు పనిచేసినప్పుడు, కాబట్టి వీళ్ళందరూ పరిచయం ఉంటారు, తెలుసుంటారు, సొంత పార్టీ వాళ్ళు ఉంటారు, వ్యక్తిగతంగా పరిచయం ఉంటారు. వ్యక్తిగతంగా పరిచయం ఉన్నంత మాత్రాన, సొంత పార్టీ వాళ్ళంత మాత్రం వాళ్ళు చేసిన ప్రతి పనికి జగన్ గారిని ఆపాదిస్తామా? కాబట్టి ఈ చర్చ మనం మద్యం కేసులో కూడా అదే కదా, రోజు జగన్ అరెస్ట్ చేస్తున్నారు టీవీల్లో. కాబట్టి రోజు అదే కదా, ఆయన పిఐని అరెస్ట్ చేసినారు కాబట్టి ఆయన అరెస్ట్ అయిపోవాలి, లేకపోతే ఆయన సెక్రటరీ కాబట్టి అరెస్ట్ చేయాలి, ఆయన ఎంపీ కాబట్టి అరెస్ట్ అయిపోవాలి, ఆయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఈయన అంటే ఎవరికి ఏ సంబంధాలు ఉన్నా వాళ్ళతో జగన్ గారి తెలిసిన అనే పద్ధతిని కోర్టు ముందు ఒప్పుకోదు, చట్టం కూడా ఒప్పుకోదు. వస్తే ఇప్పుడు సునీత గారి విషయంలో కూడా అదే చేసింది. ఇప్పటికైనా దాన్ని ముగించి సిబిఐ విచారణ పూర్తి చేసి ఎవరు తప్పు చేశారు, ఎవరు వాళ్ళు ప్రోత్సహించారు, శిక్షించే వైపు అడుగులు వేస్తే బాగుంటుంది. అయితే ఒకదాని పెంచుకుంటా పోతే ఇంక వీళ్ళు స్టార్ట్ చేశారు కదా, అసలు మీరే కారణం అని వీళ్ళు ఒక యాంగిల్ స్టార్ట్ చేశారు ఈ పక్క వాళ్ళు. కాబట్టి ఇది యాడికి ముగింపు? ఒక దారుణమైన హత్య జరిగింది, ఇప్పటికే సంవత్సరాలు అయిపోయింది, దాదాపు 5-6 ఏళ్ళు అయిపోతా ఉంది, 7 ఏళ్ళు అయిపోతుంది బహుశా సార్ మార్చి వస్తే. దాన్ని అటోపిట తేల్చి దోషులు శిక్ష పడేట్టుగా చూడాలి తప్ప రాజకీయ కోణాలతో ఒకరిని చుట్టుకుంటా పోతే అదంత మంచిది కాదు. ఆ విషయం సుప్రీంకోర్టు, సిబిఐ కోర్టు ఇచ్చిన తుది ఆదేశాలతోనైనా ముగింపు పలికితే మంచిది. కానీ ఇక్కడ ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే మెయిన్గా సరే జగన్మోహన్ రెడ్డి కంటే కూడా భారతి గారిని ఎక్కువ ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. భారతి పేరుని చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. వివేక హత్యకి సంబంధించి అంటే కొన్ని పర్టికులర్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా మెయిన్గా భారతి గారి ఫోటో పెట్టి ఆమె చేసింది, ఆమె వెనకాల అవినాష్ రెడ్డి ఉన్నాడు, అవినాష్ రెడ్డికి ఏదో చేశారు అని చెప్పేసి ఇలా చర్చ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి తెలియపోయినా కూడా భారతి రెడ్డికి తెలిసి ఉంటుంది ఆమె కనుసన్నలోనే ఇలా జరిగింది అనేటువంటి ఒక వార్తని పెద్ద ప్రోపగండాగా చేస్తున్నారు. ఈ కేసులో మెయిన్ ఇన్వాల్వ్మెంట్ ఆమెదే అని చెప్పేసి కూడా మీరు చెప్పినట్టు ఇందాక ఆ సినిమాలు అవన్నీ కూడా చర్చ అంతా కూడా చూస్తూ వచ్చాము. సో ఇదంతా కూడా సంబంధం లేనటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక ప్రోపగండా అంతా క్రియేట్ చేసేసి ఆమె చుట్టూరు ఏదో జరుగుతుందనేటువంటి ఒక ఇండికేషన్ని డ్రైవ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కదా. ఇప్పుడు 2 కనిపిస్తాయి భారతి గారి విషయంలో. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోవడంలో బలహీనత, చేతగాంతనం సాధ్యం కానప్పుడు వారి సతీమణి పేరుని తీసుకొచ్చి ఆమె తుపాకు పెట్టి ఆయన కాల్చాలనుకోవడం. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనే స్థైర్యం లేనప్పుడు ఏం చేస్తారంటే వారి సత్యమని వాళ్ళ కుటుంబ సభ్యులంతా తీసుకొచ్చి ఇరిటేట్ చేయడం, ఇదో పద్ధతి కనిపిస్తుంది. రెండోది, భారతి గారి యొక్క ఎదుగుదల, భారతి గారి యొక్క స్టఫ్ గా ఉన్న పరిస్థితి చూసి కొంచెం అసూయ కూడా కొంతమందికి ఉండొచ్చు. ఈ 2 కారణాలతో ఆమె వివాదంలో లాగుతున్నారు. కానీ ఆమె ఎప్పుడు కూడా వివాదాలకు రాదు. బేసిక్ గా భారతి గారికి ఏమి సంబంధం ఇట్లాంటి విషయాల్లో? ఆమె ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేదు, తన భర్తకు సపోర్టు పాత్రను పోషిస్తా ఉంది. ఎలక్షన్ లో కూడా జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గంలో తన భర్త
ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ ప్రచారం చేయలేడు, ఎందుకంటే రాష్ట్రం అంతా తిరగాలి కాబట్టి. తన భర్త ప్రచారం చేయలేడు కాబట్టి పులివెందుకు వెళ్తుంది ఆమె ప్రచారం కోసం. దట్టు వారి తండ్రి కూడా గంగిరెడ్డి గారు కూడా ఆ చుట్టుపక్కలే ప్రజా వైద్యుడిగా మంచి పేరుంది ఈసీ గంగిరెడ్డి గారికి. ఆయన కూతురుగా ఆయనకి ఆ ఇమేజ్ ఉంటుంది ఆ కుటుంబానికి. కాబట్టి ఈసీ గంగిరెడ్డి గారి ఇమేజ్ తన భర్త పోటీ చేస్తుండడం వల్ల తను వెళ్తే తన భర్తకు సపోర్ట్ గా ఎవరో జగన్మోహన్ రెడ్డికి నేను నామినేషన్ చేస్తాను, ఆయన వెళ్ళిపోతే కుదరదు కదా, ఓట్లు వేయొచ్చు, తన భార్య తన తరపున నిలబడితే ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. అందువల్ల ఎన్నికల ప్రచారంలో తప్ప మళ్ళీ ఎప్పుడు ఆమె అక్కడికి వెళ్ళదు. పులివెందుల్లో ఏదైనా భారతి గారి యాక్టివిటీ ఉందంటే ఓన్లీ స్వచ్ఛంద కార్యక్రమాలు మాత్రమే. అది వెంకటప్ప మెమోరియల్ స్కూల్ కావచ్చు, ఆమె నడుపునట్టు సేవా కార్యక్రమాలు కావచ్చు, అంగవైకల్యం మానసిక అంగవైకల్యం కలిగినట్టు స్కూల్ నిర్వహణ కావచ్చు. అంటే సేవా కార్యక్రమాలు తన భర్త పోటీ చేసినప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్, ఆ తర్వాత 5 ఏళ్ళు ఆమె ఏమైనా చేసింది. ముడివేంద్రకి ఎప్పుడన్నా వెళ్ళిందంటే వెంకటప్ప మెమోరియల్ స్కూలు, ఆ స్కూల్లో పిల్లలు, ఆ స్కూలు సేవా కార్యక్రమాలు, తన భర్తకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం. ఇది తప్ప రాజకీయాల్లో ఎప్పుడు ఎక్కడ జోక్యం చేసుకోదు. అది తెలిసి కూడా ఎందుకు ఇరిటేట్ చేస్తుందంటే నేను ఇంత ముందు ప్రస్తావించినట్టు భారతి గారిని భార్య కదా, అంటే ఆమె పేరుని వివాదం చేసి జగన్ ఎదుర్కోవడం. రెండోది కొంతమంది ఇట్లాంటి కుటుంబ సభ్యులుగా ఉండే వాళ్ళకి ఆమె ఈ కాలంలో చాలా బాగా ఎస్టాబ్లిష్ అయినారు. ఆమె ఎక్కడున్నారు అక్కడే ఉన్నారు. ఆమెను అనవసరంగా వివాదాల్లోకి లాగి చేయడం వల్ల ఆమె స్థైర్యం, ఆమె తొనకంతనం, అంటే ఎక్కడ కూడా టెంప్ట్ అయిపోయి ఏది పెడితే మాట్లాడడం, ఎలా మాట్లాడడం కాకుండా ఎన్ని విమర్శలు ఏమైనా చేసినా నా పని నేను చేసుకొని పోతాను అని ఒక రకం భూమికి ఉన్నంత ఓపిక. అలా ఉండడం వల్ల అది ఆమె ఇంకా ఎస్టాబ్లిష్ అవుతారు, ప్రజల్లో ఆమె గౌరవం పెరుగుతా ఉంది. భారతి గారిని వివాదంలో తీసుకొచ్చిన ప్రతి సందర్భంలో ఆమె మరింత ఎదుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు శర్మిల గారి యాక్టివిటీ అవన్నీ జరిగినప్పుడు ఆమె ఎవరికి సేవ చేయదు, స్వార్థపరులు అన్నారు. ఇప్పుడు దాని ద్వారా ఏం తేల్చారు? 2500 మంది పిల్లలకి రెగ్యులర్ గా ఉచితంగా పాఠాలు చెప్తున్న విషయం, విజయవాడ స్కూల్ కి సహాయం చేస్తున్నట్టు, పులివెందుల్లో బదిరీల పాఠశాలకి మానసిక వైకల్యం జనవల్, అంటే ఆమె సేవా కార్యక్రమాలు ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో ఆమె విమర్శిస్తే కానీ బయటికి రాదు, ఎందుకంటే ఆమె చెప్పుకోదు. కాబట్టి ఆమె విమర్శించినప్పుడల్లా ఆమె మరింత ఆమె స్థాయి పెరుగుతా ఉంది. దీంతో ఆమె స్థాయి పెరుగుతున్నప్పుడు, ఆమె గౌరవం పెరుగుతున్నప్పుడు చూసి ఓర్చుకోలేని తనం, ఈ ఓర్చుకోలేని తనం, 2 వివాదం చేసి జగన్ విమర్శించడం, ఈ 2తో భారతి గారిని అసలు వివేకానంద రెడ్డి గారి కేసులో ఆమెకి ఏమి సంబంధము, ఆమె ఏం కనెక్షను, చివరికి ఆడి వరకు తీసుకెళ్లారు. రేపు వివేకానంద్ కొన్ని ఆ పిక్చర్స్ లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ కూర్చొని ఉంటే వివేకానంద రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చినట్టు భారతి గారికి పాసిబుల్. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ కు ముందు ఆయన పార్టీలో వివేకానంద రెడ్డి గారు ఎవరు వైసీపీకి ఓనర్ కాదు, వైసీపీ పార్టీలోకి ఆయన ముఖ్యమంత్రి అయిన దరిదాపులో వచ్చిన వ్యక్తి. ఆయన ముందు పోయి కూర్చొని ఆయన సత్యమణి వార్నింగ్ ఇవ్వడం జరిగే పని. ఆమెకి అసలు ఎంపీ గాని ఎమ్మెల్సీలకు గాని ఎక్కడ ఆమె జోక్యం చేసుకోదు. భారతి గారికి ఇవ్వాలి పలానోళ్ళకు ఉంటే వడ్డూ ఎవరు, భార్య అడిగితే కాదని ఎవరు అంటారు. అంటే అట్లా ఎక్కడ ఆమె జోక్యం చేసుకోదు. కానీ వీళ్ళు ఊహించుకొని, నేను అది చెప్తున్నా, భారతి గారి మీద కోపం కన్నా జగన్ గారి భార్య కాబట్టి ఆమె ఏదైనా అంటే జగన్ గారు ఇరిటేట్ అవుతారు కాబట్టి ఆ యాంగిల్లో తీసుకొస్తున్నారు. భారతి గారు ఎక్కడా జోక్యం చేసుకోరు. ఆమెకు అవసరం, తన భర్తే చీప్, ఇంకొక జోక్యం ఎందుకు? ఇప్పుడు గ్రూపులు ఎప్పుడు కడతామంటే నాకేదైనా అవసరమైనప్పుడు, ఓనరే నా మనిషి అయినప్పుడు ఇంకా నాకు మీతో ఏం పని ఉంటుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చీప్ తన భర్త. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఓనర్ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు. ఓనర్ భర్త పెట్టుకొని కింద ఎంపీల పదవి, ఎమ్మెల్యేల పదవి ఆంకేం అవసరం వచ్చింది? కాబట్టి కేవలం భారతి గారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి చూడడం, జగన్ గారి భార్య కాబట్టి ఇరిటేట్ చేయడం తప్ప ఇది చేస్తున్నారు. బట్ వాళ్ళు ఎక్కడ ఇరిటేట్ కావట్లే, మరింత స్టబన్ గా